విజయదశమి నాడు సాయంకాలం సమయంలో శత్రు వినాశనం కోసం విజయప్రాప్తి కోసం జమ్మి చెట్టు దగ్గర అపరాజితాదేవిని శమీ వృక్షాన్ని విజయపత్రాలను పూజించి ఆ చెట్టు నుంచి కొన్ని ఆకులను తీసుకుంటారు. శ్రవణ నక్షత్రం రోజున వచ్చిన ఈ శమి పూజను విశేషంగా భావిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనం అని ఆ శమీ ఆకులపై రాసి కొమ్మలకు తగిలిస్తారు. దానవులు పాలకటిని మదించినప్పుడు ఎన్నో వృక్షాలు దేవతర వృక్షాలు పుట్టాయి. అలా పుట్టిన దేవతా వృక్షాల్లో శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు కూడా ఒకటి. శమీ శమయతే పాపం అంటే శమీ వృక్షానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలు పోతాయట. శమీ వృక్షాన్ని పూజించితే విజయం లభిస్తుందని పూర్వీకుల నమ్మకం. శమీ వృక్షం పరదేవత ప్రతిరూపమని చెప్తారు. ప్రతిరోజు ఈ చెట్టు నీడన ఉండి దాని నుంచి వచ్చే గాలి అంటే ఆక్సిజన్ పీల్చడం వల్ల అండం సక్రమంగా విడుదల జరిగి సంతానవతులు అవుతారని ఆయుర్వేదం చెప్తోంది. విజయదశమి రోజు శమీ వృక్షాన్ని తాకినా, జమ్మి చెట్టు ఆకులను చేతిలో ముట్టుకున్నా ధనసిద్ధి లభిస్తుందనే నమ్మకం ఉంది.